పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలిస్తే ఈ ఎన్డీఏ పార్టీకే ఓట్లు, రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీని బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేసినని మీరు భావిస్తే వేయండి ఆ పార్టీకి ఓటు. మహిళల మీద అత్యాచారాలను ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే 30 లక్షల బతుకు బర్బాద్ అయిందన్న. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలే, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే, కనీసం ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ బుద్ధి ఇవ్వలే. ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైనరన్నా. దేనికోసం ఓటేస్తామన్నా? 5 లక్షల కోట్లు అప్పేసిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మన బతుకులు బర్బాద్ చేసిందన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్న. సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్న. ఫ్లెక్సీలు చెబుతున్నారు, గోడల మీద పెయింట్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది అని 5 లక్షల కోట్లు అప్పేసింది కేసీఆర్. 5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏ విధంగా అప్పు తీసుకోవడం చెప్పాలని లేదా? మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. 5 లక్షల కోట్లు ఎప్పటి ఎక్కడ వేస్తుందన్నా? పాకిస్తాన్ ఓడిస్తాడా, బంగ్లాదేశ్ కూడా రాహుల్ గాంధీ ముద్ర కొట్టిస్తాడా? ఇచ్చేది మోడీ అన్న. మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దొబ్బిపోతారన్న. మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దొబ్బిపోతూనే ఉన్నారన్న. కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత అయినా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి. ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పుట్టినవన్నా మోడీ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా. కానీ వచ్చేది మన రాజ్యం, మోడీ రాజ్యం. ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా.